సో ప్రస్తుతం మనం హిమాయత్ నగర్ సర్కిల్ లో ఉన్నాం. ఏబీపీ ఆధ్వర్యంలో ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించి ఏదైతే బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఇప్పటి వరకు పలుమార్లు ఈ ఏబీపీ ఆధ్వర్యంలో వీళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి, రిక్వెస్ట్ చేసిన పరిస్థితి, ప్రభుత్వ పెద్దలను కూడా వీళ్ళు అడిగిన పరిస్థితులు మనం చూసాం. ఈ క్రమంలో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇప్పటి వరకు క్లియర్ చేయని నేపథ్యంలో వీళ్ళందరూ కూడా మెరుపు ధర్నా చేస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఒక హామీ ఇచ్చారు, ప్రతి నెల కూడా ఈ బకాయిలు ఒక 100 కోట్ల చొప్పున క్లియర్ చేస్తామంటూ కూడా గతంలో ఏదైతే ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా మూతపడిన పరిస్థితుల్లో ఈ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలంటూ కూడా ఒక బంద్ చేసిన క్రమంలో బట్టి విక్రమార్క కూడా వాళ్ళతో చర్చలు జరిపించి నెలకు 100 కోట్లు విడుదల చేస్తామంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. ఆ హామీని కూడా తొంగలో దొక్కారు. ఇప్పటి వరకు ఆ బకాయిలు అలాగే ఉన్నాయంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ బట్టి విక్రమార్క ప్రామిస్ చేసింది కదా, అప్పటి నుంచి కూడా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల కావట్లేదు. అన్న నమస్తే అన్న, ఆకాష్ నా పేరు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కాదు ఏ రోజు కూడా విద్యార్థులకి న్యాయం చేయలేదు. గత ప్రభుత్వం ఎలాగైతే చేస్తుందో అదే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. ఎందుకు చెప్తున్నా అన్న, విద్యార్థులకి దాదాపు 8,300 స్కాలర్షిప్ 8,300 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నప్పటికీ కనీసం సోయి లేకుండా విద్యార్థులపై శ్రద్ధ లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అన్న విద్యార్థులు గవర్నమెంట్ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు కేవలం స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ పైన ఆధారపడి చదువుకునే విద్యార్థులు ఈ యొక్క రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్న. ఈ రోజుకి చూసుకుంటే ఈ యొక్క హిమాయత్ నగర్ చౌరస్తాలో ధర్నా చేస్తే బీజేఆర్ కాలేజ్ సంబంధించిన గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా గవర్నమెంట్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు అన్న. ఏ ఒక్క విద్యార్థి కూడా స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ కాలే, ఆశలు ఫీజులు కట్టుకోలేక చదువులు పూర్తి చేసుకోలేక ఇంట్లో ఉండడం జరుగుతుందన్న. ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే విద్యార్థులపై కనీసం దృష్టి లేకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయమని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తా ఉందన్న. గత కొన్ని రోజుల కింద కౌన్సిలర్ ఎలక్షన్లని, అంతకుముందు మున్సిపల్ ఎలక్షన్లు అని చెప్పి, అంతకుముందు లోకల్ బాడీ ఎలక్షన్లు అని చెప్పి దాదాపు 2 సంవత్సరాల 6 నెలలు గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడి. ఈ యొక్క రాజకీయ కోణం కోసం తప్ప ఏ ఒక్క రాష్ట్రంలో విద్యార్థులను పట్టించుకునే లేదు, విద్యార్థుల సమస్యలు తీర్చింది లేదన్న. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రాబోయే బడ్జెట్ సమావేశంలో విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేసే విధంగా విద్యార్థులకు సరిపడే పర్సెంటేజ్ ని విడుదల చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షాన గత ప్రభుత్వానికి ఎలాంటి గతి పట్టిందో నీకు కూడా అలాంటి గతి పట్టిస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ ఆపేసాయి. నీ ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ ఆపేసి మున్సిపల్ ఎలక్షన్ అని చెప్పి కార్పొరేట్ ఎలక్షన్ అని చెప్పి పక్కకు పెట్టి విద్యార్థులపై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై శ్రద్ధ పెట్టి విద్యార్థులపై నిర్లక్ష్యం వహించకుండా విద్యార్థులకు రావాల్సిన 8,300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్లు విడుదల చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉందన్న. సో ఇది పరిస్థితి. 8,300 కోట్లకు సంబంధించి ఏవైతే బకాయిలు పెండింగ్ ఉన్నాయో, సో ఈ బకాయిలు అంటూ కూడా విడుదల చేయమంటూ కూడా ఈ రోజు బైఠాయించిన పరిస్థితి. అంటే మీకు బట్టి విక్రమార్క మీకు ప్రామిస్ చేసిరు కదా, ఇవి ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తాము, సో దీన్ని మంత్లీ 100 కోట్లు ఎంత రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు దీని మీద డెసిజన్ కూడా ఇచ్చినట్టుగా కదా. 100 కోట్లు చేస్తామని చెప్పి వీళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కోసారి చూద్దాం, అంటే విద్యార్థులందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి తరలించే ప్రయత్నం. అంటే ఇక్కడ ధర్నా చేస్తా ఉంటే ఈరోజు పోలీసులను పెట్టి ఇంత అరెస్టు చేయడం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేయడం. మేమేం చేస్తున్నామన్నా, దొంగతనం చేసామా, దోపిడీ చేసామా? కేవలం విద్యార్థుల సమస్యల కోసం ఇక్కడ కొట్లాడుతున్నామన్నా. డిమాండ్ చేయండి. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది.
రేవంత్ రెడ్డి గారు మా విద్యార్థుల యొక్క గొంతులకే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చెప్పేసి శాంతియుతంగా ధర్నా చేస్తే ఇట్లా మీరు అరెస్ట్ చేసేది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేయాలి. లేని పక్షంలో ఒక్కసారి చూడొచ్చండి, వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విడుదల చేయాలంటూ కూడా తక్షణమే విడుదల చేస్తూ కూడా ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో ఫీజు రియంబర్స్మెంట్ కి మీరు ఇచ్చిన హామీకి ప్రకారం కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి మీరు బడ్జెట్ కేటాయించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో వీళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉంది, అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడొచ్చు ఒకసారి ఏదైతే రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కూడా వీళ్ళకి బడ్జెట్ కేటాయించాలి, ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి బడ్జెట్ కేటాయించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. దాదాపు 8,300 కోట్లు ఇప్పటి వరకు బడ్జెట్ ఇంకా పెండింగ్ ఉన్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇతర విషయాలకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ కాని పక్షాన విద్యార్థులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అప్పులు చేస్తున్న పరిస్థితి, ఇటు కాలేజ్ యాజమాన్యం కూడా ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనపడతా ఉంది కాలేజ్ ఫీజులకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ బకాయిలన్నీ కూడా తక్షణమే క్లియర్ చేయాలంటూ కూడా రాబోయే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇందులో బడ్జెట్ కేటాయించాలంటూ కూడా 8,300 కోట్లకు సంబంధించి ఈ బడ్జెట్ ఇప్పటి వరకు పెండింగ్ ఉంది. కాబట్టి ఏదైతే పేద విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అనేది పేద విద్యార్థులకు సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, చదువుకునే వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఫీజులకు సంబంధించి ఏమో మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొస్తా ఉంది మా మీద. కాబట్టి తక్షణమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో తక్షణం క్లియర్ చేయాలి. బడ్జెట్ లో వీటికి సెపరేట్ బడ్జెట్ కేటాయించి తక్షణమే క్లియర్ చేసే ప్రయత్నం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. పోలీసులు కూడా భారీగా మోహరించిన పరిస్థితి. హిమాయత్ నగర్ సర్కిల్లో మనం ప్రస్తుతం ఉన్నాం. సో ఇక్కడ కొంత హై టెన్షన్ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ చేరుకోవడం, సో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని తక్షణమే అరెస్ట్ చేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడికి చేరుకోవడం, ఏబీపీ ఆధ్వర్యంలో ఇది చేయడం కూడా చూడొచ్చు. వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ కూడా ప్రధానంగా జెన్యూన్ డిమాండ్సే. పెద్ద ఎత్తున గతంలో కూడా ఏదైతే ప్రైవేట్ యాజమాన్యం కాలేజీలు బంద్ పెట్టిన క్రమంలో కూడా బట్టి విక్రమార్క వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సో దాదాపు నెలకు 100 కోట్లు మేము క్లియర్ చేస్తున్నామంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి బట్టి విక్రమార్క కూడా. సో ఆ హామీని కూడా తొంగలో తొక్కే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం అనేది వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు. సో చూడాలి దీనికి సంబంధించి ఈ బడ్జెట్ సమావేశాలైనా బడ్జెట్ కేటాయిస్తారా లేదా, ఎందుకంటే విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆగ్రహంగా ఉన్న పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.